అలా ఐఎస్ఐ యాజ్ అ ఆర్గనైజేషన్ ప్రీవియస్ గా చేసిన అట్రాసిటీస్ ఏంటి అండ్ దాని మోటివ్ ఏంటన్నా? ఫస్ట్ జనరల్ కాత్ సంథింగ్ ఉంటుంది అన్న పేరు. వాడు స్టార్ట్ చేసినప్పుడు అయితే మాత్రమే ఇంటెలిజెన్స్ దీన్ని బలపరుస్తాము, రాడికలైజ్ చేద్దాము అనేదంతా చేశాడు. 10,000 మందిని పెట్టి దేశాల మీద వెళ్దాం. వాడి ఫస్ట్ టార్గెట్స్ కొన్ని ఉన్నాయి. మన దేశం గురించి మాట్లాడితే వాడి ఫస్ట్ టార్గెట్ కాశ్మీర్. దాన్ని కొట్టడానికి ఇండియాకున్న పవర్ అవన్నీ చూసుకుని నాగాలాండ్ నుంచి వచ్చాడు. అక్కడ అటాక్ చేసేస్తే మిలిటరీని మొత్తాన్ని అక్కడికి పంపడమే మనం చేసిన మిస్టేక్ అవుతుంది. ఇట్స్ ఆల్ స్ట్రాటజిక్ మూవ్స్. మనం అక్కడ మిలిటరీని పంపేస్తే ఇక్కడ నిర్వీర్యం అవుతుంది, జనాల్ని మనం బ్రెయిన్ వాష్ చేసుకోవచ్చు. ఓకేనా, కిందికి రా, కేరళకి రా. ఇక్కడ పిఎఫ్ఐ పెద్ద స్ట్రాంగ్ నెట్వర్క్ స్టార్ట్ చేశాడు. ఇంకా నువ్వు ఆ వెస్ట్లోకి రా, పంజాబ్ ఖాళిస్తానీ మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు. సరౌండింగ్ ఎట్లా సరౌండ్ చేసాడు. బంగ్లాదేశ్ అయితే నువ్వు చెప్పక్కర్లేదు. ఇంకొంచెం కిందికి వస్తాయన్న మిడిల్ ఇండియాలో నక్సల్స్ ట్రైనింగ్ ఇచ్చి దింపాడు. దావూద్, చోటా షకీల్. ఎగ్జాక్ట్లీ, చోటా షకీల్. వీళ్ళందరినీ పెంచి రజాకర్స్ పాతది. ఈ కొత్తగా ఉన్న వీళ్ళందరినీ పెంచి పోషించి మొత్తానికి వాడు ఏం చేశాడు, హిందుస్థాన్ మొత్తాన్ని ఇట్లా నక్కల్లా పీక్కు తినేసాడు.